సామూహిక చైతన్యం, ఎగ్రిగోర్. దీన్ని ఎవరైనా విన్నారా? ఈ పదాన్ని ఫ్రెంచి భాష నుండి తీసుకున్నారని అనుకుంటున్నాను. To explain this, I'll have to walk you through different scenarios. Let's say when you go to a hospital visiting your grandmother or your father or your wife or your spouse who is in the hospital. And many people like us visiting hospital. దీన్ని గురించి చెప్పాలంటే కొన్ని పరిస్థితులను మీకు వివరించాలి. మీ అమ్మమ్మను, తండ్రిను, భార్యను లేదా భర్తను కలిసేందుకు మీరొక ఆసుపత్రికి వెళ్ళారనుకుందాం. అలా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధమైన వాతావరణం గమనిస్తాం. అక్కడ వేదన, ఒత్తిడి, బాధ మొదలైన ప్రకంపనలు మన హృదయాన్ని తాకుతాయి. అలాగే ఒక శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎలా అనుభూతి చెందుతాం? ఎక్కువ మంది కలిసి ఒక ప్రదేశంలో సృష్టించే సామూహిక వాతావరణాన్ని ఎగ్రిగోర్ అంటాం. ఒక చర్చికో లేదా దేవాలయానికో వెళితే ఆ వాతావరణంలో మీకు ఏమనిపిస్తుంది? ఎన్నో మనసులు, హృదయాలు కలిసి ఒక ప్రదేశంలో ఏర్పరిచే ప్రభావం అది. ఇది ఎగ్రిగోర్ ప్రభావం. ఒక ప్రకంపన క్షేత్రాన్ని, ఫీల్డ్, ఒకచోట ఎందరో కలిసి ఏర్పరచడం. ఇప్పుడు నా లోపల ఒక క్షేత్రాన్ని నేను కలిగి ఉండవచ్చు. అయితే ఆ క్షేత్రం నా కుమారునిపై, నా భార్యపై ప్రభావాన్ని చూపుతుందా? అది మనం గ్రహించగలమా? మనకు కనబడుతుందా? అది కనపడదు గాని దాన్ని గ్రహించగలం అనడంలో సందేహమే లేదు. అయితే వాళ్ళు దానికి ఆకర్షితులవుతారా? దాని ప్రభావాన్ని గుర్తించడానికి, అంగీకరించడానికి ఎవరైనా దానికి దగ్గరగా రావాల్సి ఉంటుంది. భౌతికంగా దగ్గర అని కాదు, వేల కిలోమీటర్ల దూరంలోనైనా ఉండవచ్చు. అయితే దానితో అనునాదించినప్పుడు అది ఆ క్షేత్రాన్ని క్వాంటం పదార్థాల ద్వారా సృష్టించగలుగుతుంది. నాలో నేను సృష్టించుకున్న ఆ క్షేత్రాన్ని నా భార్య గుర్తించి మెచ్చుకోలేకపోతే అప్పుడు ఆమె ఆ క్షేత్ర కక్ష్యలోకి రాలేకపోవచ్చు. తద్వారా ఆమెపై ప్రభావం ఉండదు. For example, we are going to the hospital. You are affected by the atmosphere. ఉదాహరణకు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణానికి ప్రభావితులవుతాం, ఆందోళన చెందుతాం. అయితే అక్కడి వైద్యులు, ఉద్యోగులు ఆందోళన చెందుతారా? లేదు కదా. వారి ఆలోచన స్థాయి వేరుగా ఉంటుంది. వాళ్ళు ఆందోళన చెందితే ఇక అక్కడి రోగుల గురించి మనం ప్రార్థించాల్సిందే. In this world also, when we talk of coherence, the experiment, ఈ ప్రపంచంలో కూడా మనం ఎన్నో సంస్థలచే చేయబడే సందర్భోచితమైన ప్రయోగాల గురించి మాట్లాడినప్పుడు అవన్నీ ఎరుకతో ఎందరో వ్యక్తులచే జరుపబడుతున్నాయి. వారంతా ఒకే సమయంలో ఒకే గాఢమైన లోతుల్లో అనునాదించబడుతున్నారు. అయితే అదేదో కేవలం రోజులో కొన్ని నిమిషాలు కాదు. అటువంటి ధ్యాన స్థితి అనేది 24/7 ఉండాలి. అందుకే 10 లక్షల మంది ప్రజలు ధ్యానించినా దాని ప్రభావం ఉండదు. అది సమిష్టి చైతన్యంలో ఎగ్రిగోర్ ప్రభావం ప్రతిచర్యలలో ప్రతిఫలించాలి. ఒకసారి ఆ ఎగ్రిగోర్ ప్రభావం కనుక సృష్టించబడితే అప్పుడు ఈ గ్రహం చుట్టూ ఉండే చైతన్య క్షేత్రం చక్కని మార్పునకు లోనవుతుంది. విద్యుదయస్కాంత క్షేత్రం మారుతుంది. మనం మాట్లాడుకునే ఎపిజెనెటిక్స్, అందులో
ఆ సమయంలో మ్యూటేషన్ అంటే జన్యు మార్పిడి జరుగుతుంది. విద్యుదయస్కాంత క్షేత్రంలో మార్పు జరిగితే అది మానవజాతి జన్యు పరిణామానికి దోహదపడుతుంది. They will function at a different level of consciousness, that's it. But this is a far-fetched idea. So let us enjoy our meditation. చైతన్యపు మరో స్థాయిలో అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అయితే ఇదంతా సుదూరంగా ఉన్న భావన మాత్రమే. కనుక ప్రస్తుతానికి మనం మన స్థాయిలో ధ్యానాన్ని ఆస్వాదిద్దాం. అలాగే ప్రార్థనాపూర్వకంగా ఏదో ఒక రోజు మన భూమాత అటువంటి అందమైన హృదయాలతో అలంకరింపబడాలని ఆశిద్దాం. ఇది ఒక స్వప్నం. గతంలో ఎవరైనా దీన్ని సాధించారా? నేనలా అనుకోవట్లేదు. దీనికి ఇటీవల ఉదాహరణ మన జీసస్ క్రైస్ట్. ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్భుత వ్యక్తి. ఆయన ముందు ఎందరో మహావీరులు, బుద్ధులు, కబీర్, అలాగే ఎందరో తత్వవేత్తలు, ఇంకా ఎందరో ఈ గ్రహంపై నడయాడారు. అయితే వాళ్ళల్లో ఎంతో పరిణతి చెందిన చైతన్య స్పృహ ఉన్నప్పటికీ వారి కుటుంబాలపై, సంఘంపై సైతం ఎటువంటి ప్రభావాన్ని కలిగించలేకపోయారు. 10 లక్షల మంది సమిష్టి చైతన్యంతో పోలిస్తే జీసస్ ఒక్కరి చైతన్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. అయినా కానీ ఆయన ఈ గ్రహాన్ని మార్చలేకపోయారు. పాపం ఆయన. మీకందరికీ ఆ కథ తెలుసు గనుక నేను దానిలోకి వెళ్ళట్లేదు. వాళ్ళు ఆయన్ని హత్య చేశారు. అత్యున్నత స్థాయి చైతన్యం కలిగిన ఎందరికో ఇటువంటిదే జరిగింది. అప్పటి సమాజం వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. వారిని పిచ్చివారిగా జమకట్టింది. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అలాగే భావిస్తున్నారేమో, ఎవరికి తెలుసు? కళ్ళు మూసుకొని మీరేం చేస్తున్నారు? కనుక ఈ సమిష్టి చైతన్యం అనేది నా ప్రయత్నాల్లో నేను నా ప్రియమైన కుటుంబ సభ్యులను సైతం పాల్గొనేలా ఆశించలేను. నాకు నేనే స్వయంగా చేయగలగాలి. ప్రపంచవ్యాప్త కార్యక్రమాల గురించి మర్చిపోండి. ముందు మీకై మీరు ప్రయత్నించండి. ఎవరికి వీలైనప్పుడు వారి ప్రయత్నం వారిని చెయ్యనివ్వండి. నా పని నేను చెయ్యాలి. అది స్వేచ్ఛ అంటే. మీ స్వేచ్ఛను మీరు కోరుకుంటారు కదా. ఒక్కోసారి నేను సరదాగా ఇలా అంటాను, మీతో చేయి కలిపి నడవాలని భగవంతుడు నిర్ణయించుకుంటే ఏమవుతుంది? మీరు ఏదైనా పని చేయాలనుకున్న ప్రతిసారి ఆయన మీకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారనుకోండి, ఒక వారం లోపలే మీరిలా అంటారు, ఓ దేవుడా, మీరు వెళ్ళిపోండి. ఈ డెన్మార్క్లో నన్ను ఒంటరిగా వదిలేయండి. మీరు నన్ను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు అని. అది మన అవగాహన స్థాయి.